చెప్పు రంజిత్, ఏంది చెప్పు రంజిత్, నీ క్వశ్చన్, నీ డౌట్ ఏంది చెప్పు. పెట్రోల్ ట్యాంక్ ఎలా ఓపెన్ చేయాలి? రైట్, పెట్రోల్ ట్యాంక్ ఎట్లా ఓపెన్ చేయాలనే నీ డౌట్. అంటే పెట్రోల్ బంక్ లోకి పోయిన తర్వాత పెట్రోల్ ట్యాంక్ ఎట్లా ఓపెన్ చేయాలనే నీ డౌట్. సో దాని గురించి మనం ఈరోజు క్లారిటీ చేసుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్రోల్ ట్యాంక్ దీనికి ఎట్లుంటుంది తెలుసా నీకు? లెఫ్ట్ సైడ్ ఉంది దీనికి. ఎట్లా తెలుసు నీకు లెఫ్ట్ సైడ్ ఉందని? చూసినా సో అది ఇక్కడ ఇగో మీటర్ లైవ్ పెట్రోల్ సింబల్ కనిపిస్తుందా మనకు? పెట్రోల్ ది సింబల్ కనిపిస్తుందా? దాని పక్కకు యారో మార్క్ చూపిస్తుంది. మన కార్ కి ఎట్ సైడ్ ఉంటే అటు సైడ్ చూపిస్తుంది. అది ఎట్ సైడ్ చూపిస్తుంది యారో మార్క్ లెఫ్ట్ సైడ్ ఉంది. కాబట్టి మన కార్ కి పెట్రోల్ ట్యాంక్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. క్యాప్, పెట్రోల్ ట్యాంక్ క్యాప్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో అది ఎట్లా ఓపెన్ చేయాలంటే కొంచెం సీట్ వెనుక కనుకో, ఎప్పుడు వేసుకురా. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ కింద మనం నువ్వు కూర్చున్నావా, ఇది డ్రైవర్ సీట్. ఓకే, ఈ డ్రైవర్ సీట్ దగ్గర కింద ఇగో ఇక్కడ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుందా, రెండు ఉన్నాయి అక్కడ, రెండు లివర్స్ ఉన్నాయి. ఆ రెండు లివర్స్లల్లో ఈ పెట్రోల్ సింబల్ ఉన్నదేమో పెట్రోల్ ట్యాంక్ ది క్యాప్ది. ఓకేనా, ఈ సెకండ్ వన్ వచ్చేసి డిక్కీ. ఓకేనా, ఆ లివర్ని పైన పుల్ చేస్తే ఎట్లా పైనకు ఒకసారి గుంజు, ఆ లివర్ ఉంది కదా దాన్ని అట్లా పట్టుకొని పైన గుంజాలి. అట్లా పైన గుంజితే ఓపెన్ అవుతుంది. ఓకేనా, గుంజి వదిలేసేయాలి. ఇక అది పెట్రోల్ పోసిన తర్వాత మళ్ళీ అక్కడనే క్లోజ్ చేస్తారు క్యాప్. అట్లా లోపలికి అంటే గుంజు ఒకసారి గుంజు, గుంజినావా? చూడు అక్కడ చూడు ఓపెన్ అయిందా లేదా చూడు ఒకసారి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుందా మనకు? జూమ్ అయితే లేదు కాక. ఇగో ఓకే, ఓపెన్ అయిందా? సో దాన్ని మళ్ళీ పెట్టాలంటే మనం జస్ట్ దాన్ని ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మన కార్కి వచ్చే అంటే ఈ ఓల్డ్ కార్కి అన్నిటికీ ఇట్లుంటుంది. సో లేటెస్ట్కి వచ్చే కార్లకు అంటే కొన్ని కార్లలో మాత్రమే ఏముందంటే అక్కడ పెట్రోల్ది ఇక్కడ ఉండదు. జస్ట్ ఆ పోయి పెట్రోల్ ట్యాంక్ దగ్గర ఇట్లా ట్యాప్ చేస్తే ఓపెన్ అవుతుంది. అది కూడా ఓన్లీ కీ అన్లాక్ చేసి ఉన్నప్పుడు ఇట్లా ట్యాప్ చేస్తే ఓపెన్ అవుతుంది. అంటే దాని మీద ఇట్లా ప్రెస్ చేస్తే ట్యాంక్ పైన ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. అర్థమైందా?